మొన్నైతే నా మొన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్. నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు నాకు ఫోన్ అయితే ఇవ్వలేదు. నేను కంప్లెయింట్ పెట్టాను. తప్పు నేనేదో చేసినట్టుగా నా ఫోన్లు, నా పిల్లల ఫోన్లు 3 ఫోన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. క శిక్ష అతను అదే అతని మీద కంప్లెయింట్ పెట్టిన అతని మీద అతను బాగానే తిరుగుతున్నాడు. అతను ఫోను తీసుకోలేదు, చేయలేదు. మంత్రి తనయుడి ఫోన్ కూడా ఏమీ తీసుకున్నట్టు నాకేం అనిపించలేదు. అసలు ఏంటి మీరేమని పెట్టారు? ఎందుకంటే మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా పెట్టారు. వాట్సాప్ స్క్రీన్ షాట్స్ని ఎట్లాంటి ఎంక్వైరీ చేయాలని కోరుకున్నారు? అసలు మీరేం ఏ పక్షపాతం లేకుండా చేయాలని కోరుకున్నాను సార్. అసలు మీరు ఫిర్యాదులో ఎవరెవరి పేర్లు ప్రస్తావించారు? ఎవరి గురించి ఎంక్వైరీ చేయాలన్నారు? ఎఫ్ఐఆర్కి వచ్చేసరికి ఎట్లాంటి ఎంక్వైరీ జరిగింది? ఎంక్వైరీ అయితే నాకేం చేయలేదు సార్. ఈ ఈ ఫోన్లు తీసుకున్నారు. సతీష్ గురించి అడిగారు. సెక్సువల్గా ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్తే నేను చెప్పడం జరిగింది. చాలా పెయిన్ అయితే అనుభవించానని చెప్పాను. మెయిన్ ఏంటంటే మా పాపకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంట్లో కూడా ఒక్క ఫోన్ ఉంచకుండా ఏ కమ్యూనికేషన్ లేకుండా మొన్న మధ్యాహ్నం నన్ను తీసుకొచ్చారు. నేను ఈవినింగ్ విడిచిపెట్టారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న నైట్ అంతా ఉంచారు. నా ముగ్గురు పిల్లలు ఏం తిన్నారో ఏం లేకుండా కూడా ఫోన్ కూడా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరు నన్ను కలవనివ్వలేదు, ఇచ్చేయలేదు సార్. మరి మీరేమో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు, మీరు ఎవరినైతే ఆరోపించారో వాళ్ళకి ఎట్లాంటి ఎంక్వైరీ చేశారు? వాళ్ళ పరిస్థితి అయితే ఏ ఎంక్వైరీ చేయలేనట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే సతీష్ అనే వ్యక్తి హ్యాపీగా బయట తిరుగుతూ ఇచ్చేస్తున్నారు. మంత్రి తనయుడు గురించి అయితే ఇప్పటి వరకు నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే నాకేం చెప్పలేదు. నేను కంప్లైంట్ పెట్టాను. నన్నేదో దోషిగా నన్నే ఎంక్వైరీ చేసి నన్నే ఉంచారు. నా పిల్లల దగ్గర హార్ట్ పేషెంట్ ఇలా పిల్లల్ని కూడా చూస్తానన్నా కూడాను ఇచ్చేయలేదు సార్. అసలు మీ మధ్య నడుస్తున్నదే ఒక రకమైనటువంటి ఫోన్ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్స్, లేకపోతే ఫోన్ కాల్స్, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ మేరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? మీరు చెప్పినటువంటి ఎవరైతే ఆరోపించారో వాళ్ళ నుంచి ఫోన్లు తీసుకోవడం కానీ ఎంక్వైరీ అస్సలు లేదు సార్. నా ఫోన్లు నా పిల్లల ఫోన్లే తీసుకున్నారు. పిల్లలది కూడా ఏదో తప్పు చేసినట్టుగా తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఫోన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఫోన్ తీసుకున్నారో లేదో కూడా నాకేం చెప్పలేదు సార్. మళ్ళీ ఇంకేమన్నారు? మళ్ళీ విచారణకి అటెండ్ అవ్వాలన్నారా? లేకపోతే ఏ విధమైనటువంటి పోలీసులు మీకు ఏం డైరెక్షన్ ఇచ్చారు? మార్నింగ్ ఈరోజు 9 గంటలకైతే రమ్మని చెప్పారు. ఇప్పటి వరకు నాకు ఫోన్ అయితే ఏమి ఇవ్వలేదు. మార్నింగ్ మా బాబు స్టేషన్కి వెళ్ళి ఫోన్లు ఇమ్మంటే ఈవినింగ్ చేస్తామని అన్నారు సార్. టోటల్ సినారియో అంతా తీసుకున్నట్టయితే ఈ ఇన్వెస్టిగేషన్లో మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేకపోతే ఇంకా పోలీసులు కొన్ని దాపరికాలు ఉన్నాయనిపిస్తుంది? ప్రజెంట్ అయితే నాకు మంత్రి ఏదో చెప్పారు. దానివల్ల పోలీసులు ఆవిడ వైపే మాట్లాడుతున్నారా ఏంటా అనేసి నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనేదో శిక్ష చేసినట్టుగా, నేనేదో ఇచ్చేసుకున్నట్టుగా అయితే నన్నైతే ఎంక్వైరీ చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసినట్టుగా అయితే నాకేం అనిపించలేదు సార్. కంప్లైంట్ పెట్టింది నేను. వాడు సెక్సువల్గా అరెస్ట్ చెందుతున్నాడు అని పెయిన్ అనుభవించి ఇంత బయటికి వచ్చిన తర్వాత కూడా నాకేమి ఇప్పటి వరకు న్యాయం అయితే ఏం అనిపించలేదు సార్. పిల్లల పరిస్థితి ఏంటి? నిన్ను తీసుకెళ్ళిపోయి స్టేషన్లో 24 గంటలు ఉంచారు, హాస్పిటల్లో ఎక్కడ ఉంచారో కూడా పిల్లలకి తెలియదు. పిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలియదు, ఎందుకంటే సడన్గా వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి. ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలు అయితే చాలా ఏడ్చారు సార్. వాళ్ళు ఏమైపోతున్నారని నాకు కూడా బెంగగా ఉంటుంది సార్. హాస్పిటల్లో మేడమ్స్కి కానీ సాస్ కాదు సార్, పిల్లలు నేను ఒకసారి చేస్తానంటే కనీసం ఇప్పుడు అవ్వదమ్మా, వెళ్ళదు, ఇది అలా కంటిన్యూ అవ్వాలి, చెయ్యాలని అయితే అన్నారు. మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇదయ్యారు సార్. మీ మధ్య కమ్యూనికేషన్ అసలు ఏమీ లేదు సార్. ఫోన్లు కూడా తీసేసుకున్నారు. వాళ్ళకి నేనేమయ్యానో తెలీదు, నాకు వాళ్ళేమయ్యారో తెలియదు సార్. ఇది అయిపోయి అమ్మ పంపిస్తాను అన్నారు కానీ కనీసం ఏం చెప్పలేదు సార్. కనీసం ఫోన్ ఉన్నా ఏమున్నా కనీసం వాళ్ళతో మాట్లాడి, మా పెద్ద బాబుకి అసలే బాగోదు సార్. ట్యాబ్లెట్లు వేసారో తిన్నారో లేదో కూడా ఉంటుంది కదా సార్ అమ్మగా.
ఇప్పుడు ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలని అంటారు ఫైనల్గా మీరు తాలూకా బాధ ఏంటి పెయిన్ ఏంటో చెప్పండి. పక్షపాతం లేకుండా తొందరగా ఇచ్చేసి నాకు న్యాయం జరిగేలాగా చేస్తే నా పిల్లలు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను సార్. నా పిల్లలకి నేను తప్ప మరి ఇంకెవరు లేరు సార్.